ఆదికాండం 39వ అధ్యాయం 13వ వాక్యం నుంచి 20వ వాక్యం వరకు, 13వ వాక్యం నుంచి 20వ వాక్యం వరకు పోతిఫరు యొక్క భార్య యోసేపుపై నింద మోపిందండి. ఆ నిందను భర్తకు కూడా చెప్పేసింది. నింద మోపింది. నింద మోపడానికి అర్థం ఏంటి చెప్పాలా? గుడ్డగాల్సి ఎదుటి వారికి అంటించడానికి నింద మోపుట అంటారు. ఎదుటి వారు ఏ తప్పు చేసి ఉండరు, కానీ గుడ్డగాల్సి మసంచిస్తారు, నల్లదనం చేస్తారు ఎదుటి వారి యొక్క జీవితాన్ని. మరక పోతిఫరు యోసేపును చంపాలి కానీ చంపలేదు. దేవుడు విడిపించాడు పోతిఫరు యొక్క భార్య నుంచి, ఇంకా సరసాల భార్య నుంచి దేవుడు విడిపించాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 34, 35 వచనాలు. 6వ అధ్యాయము సామెతల గ్రంథము 34వ వచనము 35 వచనాలు, 2 వచనాలు 6వ అధ్యాయము. ఇక్కడ గమనించండి. పోతిఫరు భార్య భర్తకు చెప్పింది, ఇక్కడ తప్పు జరగలేదు, జరగకుండా నింద మోపినది, బ్లేమ్ చేసింది ఆ యొక్క యోసేపుని. ఇక్కడ గమనించండి. ఆ పోతిఫరుకు కోపం వచ్చింది. ఆ సందర్భాన్ని బట్టి భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, మహారౌద్రము గలది. 1, ప్రతీకారము చేయు కాలమందు అటివాడు కనికరపడడు. ప్రతీకారము చేయు కాలమందు అటివాడు కనికరపడడు. ప్రాయశ్చిత్తమేమైనా నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు. ఎంత గొప్ప బహుమానములు నీవు ఇచ్చినను వాడు ఒప్పుకొనడు. దీని అర్థం ఏంటి? ఈ వాక్యం అర్థం, పోతిఫరేమో యోసేపుని జైల్లో పెట్టించాడు. ఐగుప్తు జైల్లో యోసేపుని పెట్టించాడు. ఇక్కడ ఒక సందర్భం చూడండి, మనం నేర్చుకునే వాక్యం ఇది. అదేమో యోసేపుపై నింద వేయబడిన అంశం. ఇక్కడ మనం నేర్చుకునే వాక్యం ఏంటంటే, భర్తకు పుట్టు రోషం. ఎందుకు రోషం వస్తుంది భర్తకంటే? ఏది రోషపూరితమైనదంటే, భార్య తప్పుటడుగు వేసిందనుకో, భర్తకు తెలియకుండా, ఒకవేళ భర్తకు తెలిసిన ఎడల అది రోషపూరితమైనది. తప్పటడుగు వేస్తే, తప్పటడుగు అంటే వేరే అడుగులు కావు, ఆ భర్తని కాదని వేరొక విటుడితో ఉండిన ఎడల, ఇది మనం నేర్చుకునే వాక్యం. కళ్ళు కప్పి వేరే వానితో గడిపిన ఎడల, అది భర్తకు తెలిసిన ఎడల, భర్తకు పుట్టు రోషం ఎలాంటిది? ఇక్కడ చెప్పబడింది, భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది. చంపేస్తారు, అంత రౌద్రం వస్తుంది. స్త్రీలు నేర్చుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలన్నట్టు. తర్వాత ప్రాయశ్చిత్తం ఏమైనాను ప్రతీకారం చేయు కాలమందు అటివాడు కనికరపడడం. కనికరం లేదు, కోసిపడేసుడే. ప్రాయశ్చిత్తం ఏమైనా నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు. ఎంత గొప్ప బహుమానములు నీవు ఇచ్చినను వాడు ఒప్పుకొనడు. అంటే మనకి విశ్వాసులం కదా, మనకెందుకండి ఈ వాక్యం? మరి నేనేం చేయలేండి? పోతిఫరు పెళ్ళం యోసేపు మీద నింద మోపింది. అది ఎవరికి కూడా పాఠం నేర్పుతుంది? ఇట్లా బ్లేమ్స్ వస్తాయి అనేది నేర్పుతుంది. అన్యాయంగా తీర్పు జరిగింది అక్కడ యోసేపు పైన అన్యాయపు తీర్పు జరిగింది. యోసేపుని తీసుకెళ్లి జైల్లో పెట్టాడు. యోసేపు అన్యాయపు తీర్పును అందాడండి. కీర్తన గ్రంథంలో 105, 18వ వాక్యంలో చూస్తే, కీర్తన గ్రంథం 105, 18వ వచనంలో, వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఎవరి కాళ్ళు? యోసేపు దాసుడిగా అమ్మబడాను.
వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించింది. దాసుడికి అమ్మబడినంటే అన్నలే అమ్మేశారు యోసేపు. అన్నలు యోసేపుని అమ్మివేసిరి. ఈర్ష చేత, కక్ష చేత, దేశం చేత అమ్మివేసిరి. కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించునని రాయబడింది. ఇనుము అతని ప్రాణాన్ని బాధించు. అన్నదమ్ముల వలన బాధింపబడ్డాడు. ఈ యొక్క పోతీఫరు ఇంట్లో కూడా బాధింపబడ్డాడు. ఐగుప్తు జైల్లో మగ్గుసుండెను. మంచి పనులు చేసిన వారు ఇనప సంఖ్యల చేత బాధింపబడుదురు. మంచి పనులు చేసిన వారు నిందలు మోస్తారు. నిందలే, నిజం కాదు. ఎవరైనా మంచి పనులు చేస్తే నిందలు అనుభవించవలసి వస్తుంది. చెడ్డ పనులు చేస్తే శిక్ష అనుభవించి వస్తుంది. ప్రభు అన్యాయపు తీర్పును అందాడు. యేసు ప్రభు కూడా ఏ పాపం మెరుగునివాడు, ఏ తప్పు చేయనివాడు యేసు ప్రభు. ఆయన అన్యాయపు తీర్పునంది. యెషయా గ్రంథం 53:8 అన్యాయపు తీర్పు నందెను అని రాసి ఉంటుంది. ప్రభు అయిన యేసు క్రీస్తు అన్యాయపు తీర్పు పొందాడు. దేవునికి స్తోత్రాలు. 8 అన్యాయపు తీర్పు నందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా ధనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరుము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు అని రాయబడుతుంది. దేవునికి స్తోత్రాలు. తప్పుకు లోబడలేదు గనుక శిక్ష పడింది. తప్పుకు లోబడితే ఉరిశిక్ష పడుతుండే. తప్పుకు లోబడలేదు కనుక శిక్ష పడింది. దాని నుంచి దేవుడేమో విడిపిస్తున్నాడు. అది రహస్యం. పౌలు సువార్త ప్రకటించినందుకే గొలుసులతో బంధింపబడెను. పౌలు సువార్త అందించినందుకు గొలుసులతో బంధించబడ్డాడు. యోసేపు కృంగలేదు. సాతాను బంధింపబడతాడని ఒక టైం వస్తే రాయబడుతుంది. సాతాను చేసిన అక్రమాలను బట్టి సాతాను బంధింపబడతాడు. ప్రకటన గ్రంథం 20:1-2 యోసేపు కృంగలేదు. నేను తప్పు చేయలేదు కనుక ఆయనకి కృంగుదల లేదు. ఆయన తప్పు చేయలేదు కనుక ఆయనకు కృంగుదల లేదు. నేనేం తప్పు చేయలేదు కనుక ఆయనకి ధైర్యంగా ఉంటాడు. ధైర్యంగా ప్రార్థన చేయగలిగిన వాడై ఉన్నాడు. సామెతల గ్రంథం 24:10 ఏమంటుందంటే, సామెతలు 24:10 శ్రమ దినమున నీవు కృంగిరేదల నీవు శాతగాని వాడు అవుతావు. శ్రమ దినమున కృంగితే ఏమవుతుంది? శాతగాని శ్రమలు వస్తాయి. విశ్వాసులకు శ్రమలు వస్తాయి, మంచి వారికి కూడా శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. నాకు ఈ విధముగా కష్టాలు వచ్చి నేను కృంగిని ఎడలా శాతగాని వాడు అంటున్నాడు. యోబుకు శ్రమలు వచ్చినాయి, యోబు కృంగలేదు, ధైర్యంగా ఉన్నాడు. శ్రమ దినమున నీవు కృంగిని ఎడలా నీవు శాతగాని వాడవగుదువు. ఈ అమ్మగారు అంటది అప్పుడప్పుడు నాతో అంటుంది, ఈ సేవకు వచ్చి నీతో ఎన్ని శ్రమలు అనుభవించాలో అంటుంది కదా. అలాంటి వాళ్ళకి ఈ వాక్యం పనికి వస్తుంది. శాతగాంధానే అవుతావు, ఆ శ్రమలు తలుసుకొని కృంగుతావు. వేస్ట్. బైబిల్ వాక్యం బలపరుస్తుంది. యోబు అంటాడు తన భార్యతో, అమ్మా మేలు కలిగితే అనుభవిస్తావు కానీ కేడు కలిగితే అనుభవించవా అన్నాడు యోబు. తన భార్యతో అంటాడు. భార్యలో దయ్యం దూరింది, దయ్యానికి వాడబడింది ఆ యొక్క దేహము, భార్య యొక్క దేహం. ఒక్కోసారి భర్తలో కూడా దయ్యం దొరపడవచ్చు. భర్తలో దొరపడవచ్చు, భార్యలో దొరపడవచ్చు. ఎవరిలో దొరపడితే వాళ్ళ ద్వారాగా అక్కడ శ్రమ అనేది ఏర్పాట్లోకి వస్తుంది. కనుక దేవునికి స్తోత్రాలు.
శాతగాని దానం అవుతావు, శాతగాని వాడు అవుతావు. శ్రమ వచ్చిందండి, ఒక కష్టం వచ్చింది, కృంగిన ఎడల శాతగాని వాడు అవుతావు. కృంగకోణ గట్టిగా నిలబడితే యోబు గట్టిగా ఉన్నాడు, యోసేపు గట్టిగా ఉన్నాడు. దేవుడు విడిపించాడు వాళ్ళని. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళని బలపరచడం కొరకు ఈ వాక్యం రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని దగ్గర ఈ వాక్యం ఉంటుంది, వాక్యం ఉంటుంది దేవుని దగ్గర. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిందింపబడ్డాడు కానీ లొంగలేదు. 2 కొరింథీయుల్లో 4వ అధ్యాయం 12వ వాక్యం గమనిస్తే, 2 కొరింథీ 4వ అధ్యాయం 12వ వాక్యం ఏమంటున్నాడు అక్కడ? 2 కొరింథీ 4వ అధ్యాయము 12వ వాక్యం. ఏముంది ఇక్కడ? కావున మాలో మరణాన్ని మీలో జీవమును, మాలో మరణమును మీలో జీవమును కార్యసాధక మగుసున్నవి. మాలో మరణం, మీలో జీవం. మాకేం సావు, మీకేమో జీవం అంటాడు. మేము ఇట్లా కష్టపడబట్టి ఈ సంఘాలు తయారవుతాయి అంటాడు ఆయన. మాకు శ్రమలు, మాకు శరీరములో మరణం, శ్రమ, కష్టం, మీకేమో జీవం ప్రాప్తిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సేవకులకి ఎన్ని కష్టాలు వస్తే విశ్వాసులకు అన్ని దీవెనలు వస్తాయి. మీకు అర్థం కాల విషయం కదా? సేవకులకి ఎన్ని కష్టాలు వస్తే విశ్వాసులకు అంత దీవెన కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి సేవకులకి కష్టాలు రావాలని ప్రార్థన చేస్తారా, లేకపోతే వాళ్ళని అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తారా? కష్టాల నుంచి ఆదరించే ప్రభువా అని ప్రార్థన చేస్తారా? ఇప్పుడు చూడండి 39వ అధ్యాయం ఆదికాండంలో 21 నుంచి 23వ వచనం వరకు చూడండి. ఆ వచనాలని 13, 7, 7ను ఇవి 2, 3 కదా, 3, 7, 3, 10 వచనాలు మొత్తం. దేవునికి స్తోత్రాలు. యోసేపును దేవుడు కాపాడాడండి. ఇజ్రాయేల్ అగ్ని వంటి మహా శ్రమల నుండి దేవుడు ఇజ్రాయేల్ విడిపించాడు. నిర్గమకాండంలో 3వ అధ్యాయం 1 నుంచి 8వ వచనం వరకు చదువుకోండి. షద్రకు, మేషకు, అబేద్నెగోలు అనేవాళ్ళు ఉన్నారు. దానియేలు కూడా ఉన్నాడు. వాళ్ళని దేవుడు విడిపించాడు, కాపాడాడు. మనల్ని ఆయన విడిపిస్తాడు. కీర్తన 91లో ఎట్టి శ్రమలు వచ్చినా దేవుడు విడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. విడిపిస్తాడు నా దేవుడు, దేవుడు. ఆమేన్. హల్లెలూయా. 91 కీర్తనలో 14 నుంచి 16వ వచనం వరకు, అతడు నిన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతనే తప్పించదును. అతడు నిన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదును. మోషే చేసిన ప్రార్థనలు. ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వాళ్ళను దేవుడు కీడుల్లోంచి, శ్రమల్లోంచి తప్పిస్తాడని వాక్యం బోధిస్తుంది. అతడు నా నామము నెరిగినవాడు కనుక నేను అతని ఘనపరుస్తును. నామాన్ని ఎరిగినవాడు, ఘనపరుస్తాను. ఎవరు దేవుని నామాన్ని ఎరుగుతారో, ఎరగటం ఏంటి? దేవుని నామాన్ని ఎరగటం అంటే ఏంటి? మోషే దేవుణ్ణి ఎరిగినవాడు. ఎట్లా? నువ్వు నాకు కనపడట్లేదు, నీ స్వరం అయితే వినపడుతుంది, అవన్నీ కటాక్షం నాకు కలిగించన్నాడు. అక్కడేం జరిగింది? ఇదిగో నీవు నన్ను ఎరిగినవాడు, అయితే నన్ను చూడాలనుకున్నావు. నన్ను చూసినవాడు ఎవడు బ్రతకడు కనుక ఇదిగో నా చెయ్యిని ఈ బండ సందులో ఉంచుతాను, ఆ సందులో నీ కళ్ళుంచు, నా చేతి లోపల నుంచి నా యొక్క మహిమను చూడన్నాడు. ఆయన వీపు భాగం మాత్రమే కనపడిందని ఉంటుంది. వీపు భాగం మాత్రమే అది ఎరగటం. నేను సింగపాస్టర్ని ఎరుగుదును, వాళ్ళ ఊరు తెలియదు నాకు. ఎన్నడాన్ని చూసివా మా ఊరు? నేను ఎక్కడ పుట్టాను చూసివా వచ్చి ఎప్పుడన్నా?
కానీ సింగిపోసం ఎరుగుదును. ఎట్లా? మాకు వారం వాక్యం చెప్తాడు. ఈ ఆకారంగా ఉంటాడు ఆయన. ఇలా ఉంటాడు, ఇలా మాట్లాడతాడు అని నేను ఎరుగుదును. నేను ఆయన నామమును నేను ఎరుగుదును కనుక ఘనపరుస్తాను. ఎవరు ఆయన నామాన్ని ఎరుగుతారు? మీకు ఒక మాట చెప్పాలా? నామం ఎరగటం అంటే యెహోవా నామము మాత్రమే, యెహోవా నామము అనే నామధేయం మాత్రమే అన్నిటికీ సర్వానికి సంబంధించిన సత్యము. దేవుడైన యెహోవా ఏ సత్యం? దేవుడైన యెహోవా నామమే సత్యము. హల్లెలూయా. పరమగీతంలో కృష్ణ అని రాసి పెట్టారు. కృష్ణవర్ణము అని రాశారు. కృష్ణ అని పేరు రాశారు. ఈ పేరు కలిగినాడు ఈ పేరు కలిగిన వాడని కాదు. అక్కడ ఏదో సందర్భంలో కృష్ణ అని రాసింది. కృష్ణవర్ణము అని. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. యెహోవాని ఎరిగిన వాడు ప్రాణమన్నా పెట్టాలా దేవుని కొరకు, లేకపోతే భూమి మీద ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుని ఆరాధన అన్నా చెయ్యాలా? బతుకున్నాడు రోజు ప్రాణం అన్నా ఇస్తాడు ఆ నామం కొరకు. యెహోవాని ఎరిగినవాడు పంటే చూసినవాడు అని కాదు. యెహోవాని ఎరిగినవాడు ప్రాణం కూడా ప్రభువుకి అప్పగించవలసి వస్తుంది. అంటే అప్పగించండి అని అంటలేదు. ఆ టైం ఒకవేళ అలాంటిది మూమెంట్ వస్తే ప్రాణం పోతుంది. దేవుని కొరకు ప్రాణం అప్పగిస్తారు. చాలా మంది సేవకులు చనిపోతారు, విశ్వాసులు కూడా చనిపోతారు. అలాంటి మూమెంట్ వస్తే మన ఇండియాలో రాలేదు. ఉత్తరప్రదేశ్లో అయితే సేవకులు సువార్త ప్రకటిస్తే, దేవుని గురించి చెప్తే, యేసుని గురించి ప్రకటిస్తే జైలులో పెడుతున్నారు. ఉత్తరప్రదేశ్లో 20 ఏళ్ళు జైలు, 10 ఏళ్ళు జైలు, యేసుని గురించి చెప్పినందుకట. దేవునికి స్తోత్రం. మన ఇండియాలోనేది. దేవునికి స్తోత్రాలు. యెహోవా నామం ఎరిగినవాడు, యెహోవాయే దేవుడని ఎరిగినవాడు, యెహోవా తప్ప మరొక దేవుడు లేడని ఎరిగినవాడు. ఎలా ఎరుగుతావు? ఆలోచిస్తున్నాయి మొగలాంపల్లి గురించి. క్రిస్మస్ రాగానే ఒక ప్లేట్లో ఇన్ని బియ్యము, తర్వాత ఆ బియ్యంలో ఒక కొవ్వొత్తి పెట్టుకొని వెలిగించుకొని ఆ చర్చి దగ్గర అది స్థలం ఉంది, ఆ స్థలం దగ్గర ఒక సిలువు పాతారు. ఆ సిలువు దగ్గరికి తీసుకొచ్చి ఆ పళ్ళెం పెడతారు. ప్రతి ఇంటోళ్ళు తీసుకొచ్చి అక్కడ పళ్ళెం పెడతారు. ఒక్కొక్కరు ఇంటోళ్ళు ఒక్కొక్క పళ్ళెం, రూపాయలు, 10 రూపాయలు లేదా 100 రూపాయలు కానుగా తీసుకొచ్చి ఆ సిలువు దగ్గర పెడతారు. అదేంటంటే క్యారల్స్ అంటారు. క్రిస్మస్ క్యారల్స్ అంటారు. వాళ్ళ దృష్టి సిలువు దగ్గర ఎందుకు పెడతారు అంతేనా? లేకపోతే చర్చి కట్టారనుకో, యేసుప్రభు బొమ్మ పెడతారు. ఆ బొమ్మ ముందు పెద్దగా ఒకటి ఏదన్నా యేసుప్రభు బొమ్మ పెడతారు. ఆ బొమ్మ ముందు ఇది తీసుకొచ్చి పెడతారు. ఇది పాతకాల క్రైస్తవ సంఘానికి సంబంధించిన పద్ధతులు అవి. ఒక అమ్మ అన్నది ఇక్కడ, నేను ఒక పెద్ద బొమ్మ తెస్తా, యేసుప్రభు బొమ్మ, ఏడు పెట్టరాదయ్యా అన్నది. నువ్వే ఖర్చు పెట్టుకోవద్దులే, నేనే పెట్టుకొని తీసుకొస్తా, ఖర్చు పెట్టుకున్నాను. అందరూ వచ్చి ఆ బొమ్మను పూజ చేయమనే. అది బొమ్మే కదా, ఆర్టే కదండి. ఆర్ట్ బొమ్మ ఆర్టు, చెక్క ఆర్టు, శిల్పకారుని యొక్క సిలువ దేవుడా, సిలువ దేవుడా, యేసు యొక్క ఆత్మదేవుడైతే సిలువ దగ్గర ఎందుకు పెడుతున్నారు? మెదక్ చర్చి దగ్గర ముందు పెద్ద సిలువ ఉంది, 20-30 ఫీట్లు వస్తుంది. దాని దగ్గరికి వచ్చి అనేకులు కొబ్బరికాయలు కొడుతున్నారు, సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తున్నారు, ఇంకేదేదో బొట్లు కూడా పెడుతున్నారు. అది ఏం సిస్టమ్ అది? అందుకని ఆత్మారాధన అని బైబిల్ చెప్తుందండి. సత్యంతోనూ ఆత్మతోనూ ఆరాధించుదని వాక్యం వడ్డీనే రాశామా. ఇటువైపు సత్యము కావాలి, ఆత్మ కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ సిలువ దగ్గరికి వచ్చి అన్ని దీపారాధనలు తెచ్చి పెడుతున్నారు. మా ఇంట్లో నేను పూర్వము దీపారాధన చేసేవాడను. దీపారాధన అంటే మన దూదితో ఒత్తులు చేసి ఆముదమో లేకపోతే ఏదన్నా నూనె, నెయ్యో లేకపోతే నూనె
ఒత్తులను ఉంచి ఫోటోల దగ్గర దీపారాధన చేసేవాడిని. మన శ్రీను భార్యని ఎవరు వచ్చి, ఇదిగో ఈ ఫోటోకి నమస్కారం చేయమా, ఒక సెల్యూట్ కూడా తర్వాత చూద్దాం అంటుంది వాళ్ళ ఇంటి దగ్గర. ఈ అమ్మాయి కొత్తగా నేర్పుతున్నారు ఈ సిఎస్ అమ్మాయికి, ఈ కొత్త పిల్ల అమ్మాయికి ఆరాధన నేర్పుతుంది. అది ఏం ఆరాధన? బొమ్మకు ఆరాధన చేయమని. ఆడే బెంజమిన్ లేడు, బెంజమిన్ పొట్టువది, ఆ బెంజమిన్ పొట్టుకు ఆరాధన చేయమంటారు. బొమ్మ కాదు, ఆర్ట్ కాదు, పొట్టు బొమ్మ. అది ఆడ ఆత్మ ఉందా? బెంజమిన్ ఉన్నాడు అందులో, ఆయన పొట్టువది, పొట్టుకు ఆరాధన చేయమంటారు. ఆమె చూసి ఇది నిజంగా విగ్రహారాధకురాలి. ఈ పిల్ల కాదు, ఎవరో ఒక ఆమె నల్లగా ఉంది అక్కడ. నేను విమర్శించడం కాదు, ఆ తప్పు పద్ధతి అని చెప్తున్నాను. పెట్టుకో పొట్టు గుర్తు కొరకు, వద్దానమ్మా, కానీ తప్పుడు విధానాల్లో వెళ్ళకూడదు. సిలువ దగ్గర కూడా, అది సిలువ అనేది చెక్క, ఇటొక కొయ్య ఇటొక అడ్డ కొయ్య, 2 కొయ్యలు ఉన్నాయి, కట్టెలు. సిలువ అది ఎందుకు గుర్తు అంటే యేసు ప్రభు మోసిన సిలువకి గుర్తు, అంతవరకే. దాన్ని పూజించమని నీకెవరు చెప్పారు? ఇంత తేలిగ్గా, ఇంత ఈజీగా నేను వాక్యాలు చెబుతుంటే ఈ జనాలకు అర్థం కాక నన్ను వ్యతిరేకిస్తున్నారు. అవునమ్మా, అక్కడ కట్టెమ్మది, లేక యేసు ప్రభు బొమ్మ అనుకో, లేకపోతే యేసు మరియమ్మ బొమ్మనే అనుకో, అది కూడా మట్టే కదా. ఆత్మ ఎక్కడుంది అందులో? మనకు గుర్తు కొరకు ఇళ్ళలో పెట్టుకుంటున్నాం, క్యాలెండర్లో పైన గోడల మీద పెడుతున్నాం. ఇప్పుడు గ్రేసమ్మ వీళ్ళ అమ్మ, అత్త, నాకు అత్త, మాకు అమ్మ, ఏత బొమ్మను తెచ్చి పెట్టిండు వాడు, వాళ్ళ అన్న అయితే. దానికి మన లైట్లు వెలుగుతున్నాయి, దాన్ని కరెంట్లో పెట్టగానే పొద్దులేసి పూజ చేయమ్మా అని చెప్పిండా? ఎవడాడు? మీ అన్న చెప్పు, మొక్కమన్నాడా? జాగ్రత్త, మీ అమ్మకు పూజ చేయటం కాదు, అమ్మ బతికుంటే పూజ చేయాలా. ఏం పూజ? బతికి పూజ. ఒకసారి కొట్టింది, చంప మీద కూడా చెప్పడం మనం. ఏమైంది? ఇసుకించింది, ఒకటి వేసింది వాళ్ళ అమ్మని. గుర్తుందా? నా పర్వతిత్తనం అంటావు. అరువు కాదు, బడిత పూజ. ఇంకా బడిత పూజ చేయలే. దేవుడికి స్తోత్రం. కొందరు తల్లిదండ్రులకి బడిత పూజ చేస్తారు. ఏం పూజలది? సన్మానం కాదు. తల్లిదండ్రులు సన్మానించమంటే బడిత పూజ చేస్తే వేరు. నా మాట అర్థం అవుతుందా? ఇంత చక్కగా విడమర్చి వాక్యం చెప్తుంటే మా నవీన్కి అర్థం కావట్లే. దేవుని వాక్యం బోధిస్తుంది. ఏమంటుందంటే, దీపారాధన చేయకమ్మా. నేను ఆ హిందువులు ఒకరు ఉన్నప్పుడు దీపారాధన చేశాను. మళ్ళా తీసిపోయి నన్ను దీపారాధన దగ్గర పెడతావు. కొవ్వొత్తులు వెలిగించంటే సిలువుకు దగ్గర పెట్టాలంటే దానికి ఉఫ్ ఉఫ్ అనాలట. అది దీపారాధన కదా, చెక్కకి తప్పు. అది దేవుని వాక్యాన్ని వెంబడించమని చెప్తున్నాను.